ఫిబ్రవరి 3 దేవుని వాగ్దానం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కీర్తనలు 5:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినములోనికి రావడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినము ప్రభు వాగ్దానం ఆశీర్వాదము కలిగించేవాడు ఆయనే అనే విషయాన్ని మనకి మరొక పర్యాయము వాగ్దాన రూపేణ ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, దేవుడు ఎప్పుడూ ఆశీర్వాదం ఇచ్చేవాడే. ఆయన ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తాడు. శాపాలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఆశీర్వాదం కానిది ఏదైనా కానీ మన యొక్క తొందరపాటు వలనో దేవునికి వ్యతిరేక కార్యాలు చేయడం వలనో మనంతటా మనం తెచ్చుకున్నవే. ఈరోజు దేవుని వాగ్దానం ఏమని ఉంటుంది? ప్రారంభంలోనే మానవుడికి ఆయన ఇచ్చిన వాగ్దానం గమనిస్తే, ఇదిగో నీవు ఫలించి అభివృద్ధి చెందు అంటున్నాడు. అంటే ప్రభువు ఫలించి అభివృద్ధి చెందుము అనే ఆశీర్వాదకరమైన దీవెన మాత్రం ఇచ్చాడు. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. ఆయన మనకి ఆశీర్వాదం మాత్రమే ఇస్తాడు. వాగ్దానంలో కూడా గమనించినట్లయితే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు. నీతిమంతులను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు నీతి కలిగి ముందుకు వెళితే ప్రభు నిన్ను ఖచ్చితంగా జీవిస్తాడు. ఆయన దీవించేటువంటి దీవెన ఎంత గొప్పగా ఉంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము అనేక దీవెనలు. ఒబేదేదేమో ఎంతగా ఆశీర్వదింపడ్డాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. యోబు ఆశీర్వాదము, నీతిమంతుడు గనకనే అతడు మొదట అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినా నీతిమంతుడు గనకనే దేవుడు యోబును బహుగా దీవించాడు. ఈరోజు నీవు నేను మనమందరం నీతి కలిగి జీవించినప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలుగా నీతిగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీతి సూర్యుడా, నీవు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినమునైనా వారిని ఆశీర్వదించండి, గొప్ప దీవెనతో నింపండి. ఇదైనా ప్రయాణాలలో, పనులలో వారికి కావలసిన ప్రతి దీవెనను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడుగా ఉండమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో బలపరచండి, అపవాది నుండి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం తోడుగా నడిపించుగాక. ఆమేన్.